సార్ చెప్పండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్ట్రాటజీ మార్చారా? కూటమి ఉంది, బీజేపీ అందులో కలిసే ఉంది, ఎన్డీఏలో భాగస్వాములుగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారు. ఢిల్లీ వెళ్తారన్నారట, మోదీ గారినో అమిత్ షా గారినే కలుస్తారట. వాళ్ళు వీళ్ళ మీద సాఫ్ట్గానే ఉన్నారట. వాళ్ళు ఏం చెప్పినా సరే వైఎస్ఆర్సీపీ ఓకే అని గ్రీన్ సిగ్నల్ వేస్తున్నారు తప్పించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. కారణం? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసినంత మాత్రాన అదే నిజం అని మేము కన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సార్. అంటే ఏ స్టేట్మెంట్ అంటున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన వెళ్తున్నారట కాదు, మీరు చూడలేదు అసలు? మీడియా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు 2 రోజుల నుంచి. చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుందని చెప్తున్నాను నేను. ఆయన ప్రచారమే జరుగుతోంది సార్, ప్రచారమే జరుగుతోంది. ఏమీ లేకపోయినా కూడా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి లేంట్లే కానీ ఈ ఒక్క విషయం ఏముంది, చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. చాలా వెరైటీ కాన్సెప్ట్లు కూడా మరి ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయేది, ఢిల్లీ వెళ్ళిన తర్వాత వారు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది తప్పకుండా మీకు మేము జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీ ఏం జరిగిందో ఏంటో అంతా కూడా తప్పకుండా మీకు చెప్పే. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హై స్పీడ్ లో ఆలోచన చేస్తున్నారట? లోకల్ వారి కోసమా లేకపోతే ఏమైనా పాదయాత్ర ఇలాంటి వాటిలో ఏమండి? ఖచ్చితంగా సార్, లోకల్ వారు కూడా ఎందుకు వదిలిపెడతాం సార్? మేము లోకల్ వారు కూడా ఎందుకు వదిలిపెడతాం? ఖచ్చితంగా 2 సంవత్సరాలు గడిచింది. ఎందుకంటే ఇప్పుడు సీట్ల పంపకాల మీద కూటమి వాళ్ళు కొట్టుకోవాలి తప్ప మాకు ఆ కర్మ లేదు. 175 నియోజకవర్గాల్లో కూడా మాకు క్యాండిడేట్స్ ఉన్నారు, మాకు నిలబడేటటువంటి ప్రతినిధులు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే ఖచ్చితంగా చెప్పినటువంటి మాట అయితే ఒక్కటే, ఎక్కడా కూడా యునానిమస్ జరగడానికి వీలు లేదు, ఖచ్చితంగా బెస్ట్ ఫైట్ ఇవ్వాలి అని చెప్పని చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల వారి పాలన మేము చూసున్నాం, ప్రజలు చూసున్నారు. ఏ రకంగా అంటే అధికార పార్టీ ఉంది. పుణ్యశీల గారు మీది మళ్ళీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. రైట్. కృష్ణాంజలి గారు. నమస్తే. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా విన్నారా ఇలా వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది, మీరు కూడా వెళ్ళలేదా? వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటారా? ఢిల్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు, వెళ్ళి కేంద్రంలో ఉండేటువంటి పెద్దలని కలవబోతున్నారు. ప్రధానమంత్రి